1936లో కట్టించిన నిర్మాణం. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ కాళీ మందిర్ అండి. మనకి పటియాలలో చాలా విశిష్ట, చాలా ప్రత్యేకత అయిన దేవాలయం ఏదైనా ఉందంటే అది మన కాళీమాత దేవాలయం. సో పటియాలలో మనకి ఇబ్బంది ఏంటంటే ఒక్క రూమ్ స్టేకి మాత్రమే ఇబ్బంది. ఆ రూమ్ స్టేకి మీరు పట్టుకుంటే మిగతా లొకేషన్స్ అన్నీ కూడా చాలా దగ్గరలో ఉంటాయి. మనకి అంత ఎక్స్పెన్సివ్ కూడా ఉండదు ఆటోస్ కూడా. సో నేను మొదట దేవాలయంకి అయితే వచ్చాను. మరి ఇక్కడ నుండి ఇంకొకటి ఉంది, దున్కిన్ సాహిబ్ అని ఒకటి ఉంది, దానికి కూడా వెళ్ళాలి. మరి మందిర్ లోపల ఫోటోగ్రఫీ ఎలా కూడా కాదని నాకు తెలియదు. సో ఇదే మందిరం తాలూకా ప్రాంతం. సో ఇదే మనకి కాళీమాత ఎంట్రన్స్. మనకి ఇక్కడ చున్నీలు, హెన్లు, గోట్లు ఇవన్నీ కూడా మనకి ఇస్తారు సమర్పణ తల్లికి. ఇక్కడ మొత్తం సెక్యూరిటీ ఉంది చాలా. ఇది నేషనల్ మోనమెంట్ అండి ఇది. ఇది మనకి సో ఇది దేవస్థానం ప్రాంతం అండి. ఇదంతా కూడా మనకి అద్భుతమైన దేవాలయం. మనకి మహారాజా భూపేందర్ సింగ్ 1936లో కట్టించడం అయితే జరిగింది. సో మందిరంకి వెళ్ళి దర్శనం అయితే చేసుకుంటాం. లోపల మరి ఫోటోగ్రఫీ అంటే మరి గురునానక్స్ వీళ్ళైతే లోపల ఎలా చేయట్లేదు. మరి మన హిందూ దేవస్థానం కాబట్టి ఇక్కడ ఎలా చేస్తారో తెలియదు. సో ఇది కూడా మనకి కొబ్బరికాయలు సమర్పించుకున్న వాళ్ళు కొబ్బరికాయలు సమర్పించుకుంటారు. మనకి మొక్కులు ఉంటాయి కదా, సో ఎవరైనా కొట్టాలంటే కొడతారు. చాలా అద్భుతమైన దేవాలయం అండి. ఇది మనకి నేషనల్ మాన్యుమెంట్ కూడా రికగ్నైజ్ చేశారు. సో అక్కడ కనిపిస్తుంది కదా కాళీమాత. సో 6 ఫూట్ కాళీమాతని మనకి బెంగాల్ నుండి ఆ జ్యోతిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. సో ఇది మనకి పంజాబ్ దేవాలయం. ఇది దీపారాధన చేసి బ్యూటిఫుల్. అక్కడ కాళీమాత ఉంది. సో మొదట మనం ఈ దేవాలయాన్ని వీక్షించిన తర్వాత మిగతా వీటికి వెళ్తాను. నాకు తెలిసి ఇదే ఈ జ్యోతి మాత్రం, ఈ జ్యోతి ఉన్న మనకు ఆ డీటీ అనేది బెంగాల్ నుండి తీసుకొచ్చి మనకి బద్రీనాథ్లో ఎలా అయితే మనకి హైదరాబాద్లో ప్రతిష్ఠించారో ఇక్కడ కూడా అలాగే చేశారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది కాళీమాత. మహారాజా భూపేందర్ సింగ్ 1936లో కట్టించిన నిర్మాణం. సో లోపలైతే మనకి ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి. కాకపోతే నేను బయట భాగం నుండి వచ్చేటప్పుడు అయితే వాళ్ళు ఆపేయమన్నారు కాబట్టి ఆపేసాను. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. 6 ఫీట్ స్టాచ్యూ అది. సో బనియన్ ట్రీ. సో ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా మనకి వాళ్ళ కోరికలు నెరవేరాలని చెప్పి మొక్కులున్న వాళ్ళందరూ కూడా మేకపోత చెల్లిస్తారు. కొంతమంది కోళ్ళు. సేమ్ మనకలానే, కానీ పంజాబ్లో మొదటి సైట్ సీయింగ్ ఇది. సో దేవాలయం ప్రాంతం అంతా చూస్తున్నాను. ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే అవి కూడా చూపిస్తాను. బాగున్నాయి. ఇది పంజాబ్ దేవాలయం. సో పంజాబ్లో నేను ఇంకెక్కడికి దేవాలయం అనేది మొదట ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఇదే మొదటి దేవాలయం కాళీమాత. మనం బతిందాకి వెళ్ళాను కానీ బతిందా దగ్గర ఫోర్టే ఉంది. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. చాలా పెద్ద దేవాలయం అండి. మనకు మొదట కాళీమాత దేవాలయం ఉంది. దాని తర్వాత మనకి సెంటర్లో రాజరాజేశ్వరి దేవాలయం ఉంది. మనకి మెట్లు కూడా చూడండి, ప్రతి మెట్టు మీద కూడా మనకు ఒక పేరు అయితే ఉంది. నాకు తెలిసి ఎవరెవరైతే ఈ నిర్మాణానికి ఈ దీనికి పాలరాతికి స్పాన్సర్ చేశారో వాళ్ళందరి పేర్లు కూడా రాసినట్టున్నారు. సో దేవాలయం చుట్టుపక్కల ప్రాంగణంలో సైన్స్ అన్ని చూపిస్తాం. మన కాళీమాత దేవాలయం, శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం. మొత్తం అన్ని దేవాలయం ఉన్నాయి. అయోధ్య బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది. మనకి ఇందులో హిస్టరీ ఏంటంటే మనకి మహారాజా భూపేందర్ సింగ్ 1936లో కట్టించిన అద్భుతమైన దేవాలయం. చాలామంది ఇక్కడికి మనకి సిటీలో చాలా పటియాలలో ఏదైనా ఫేమస్ ఉందంటే మనకి దున్కిన్ సాహిబ్ తర్వాత మనకి దేవి మందిరేనండి. సో అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయం కూడా వెళ్ళి చూపిస్తాను మీకు. సో ఎవరెవరికైతే ఈ చుట్టుపక్కల ప్రాంగణంలో ఎవరెవరికి కోరికలు ఉంటే వాళ్ళు ఈ తల్లి దగ్గరికి వచ్చి చక్కగా ఆ తల్లిని ఆశీర్వాద బ్లెస్సింగ్స్ పొందుతూ చక్కగా వాళ్ళ మొక్కులు వాళ్ళు చెల్లించుకుంటారు. సో ఇది మనకు ఆంజనేయ దేవాలయం. ఆంజనేయుడు, దత్తాత్రేయుడు, హనుమాన్. సో అక్కడ కనిపిస్తుంది మనకి పంచముఖి హనుమాన్. పంచముఖి అంటే మరి 5
తల్ల హనుమాన్ బాగుంది. చాలా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఇదిగోండి మనకి మొదట కాళీమాత, దాని తర్వాత రాజరాజేశ్వరి, దాని తర్వాత మనకి హనుమాన్ మందిరం ఉంది. ఈ చుట్టుపక్కల శ్రైన్స్ అంటే ఇక్కడ మనకి శివలింగ ఓం నమ శివాయ శుభ దీపాలి అని ప్రతి దగ్గర ఉంది. మరి అది దానికి ఏంటి దాని విషయం అనేది మనకు తెలియదు. శుభ దీపావళి చాలా అంటే చాలా బాగుంది. అంత మార్బుల్స్తో కట్టించారండి. మన పైన ఉన్న స్ట్రైన్స్ అనేవి మనకి కంచుతో కట్టించారు, కానీ కింద ఉన్నదంతా కూడా మార్బుల్స్ అని. సో ఇది మెల్లగా ఇంకా భక్తులందరూ వస్తారు. మధ్యాహ్నం 3 అవుతుంది కదా, అలా వచ్చేసాను దేవాలయం. మొదట దేవాలయం చూసేసి దాని తర్వాత ఆ సాయిబుల దగ్గరికి అయితే వెళ్దామని. సో ఇక్కడ ఒక అద్భుతమైన మర్రి చెట్టు ఉంది. దానికి మనకి మొక్కులు ఏమైనా ఉంటే అవి కడతారు. మనకి మనం నార్మల్గా ఆ చేతికి కట్టుకునే తాయితుల దగ్గర నుండి కూడా మనం వాటికి కడతాం, ఎందుకంటే అవి జల్లకూడదు మన సాంప్రదాయాల ప్రకారంగా. చాలామంది జల్లేస్తున్నారు, కానీ ఒకసారి చేతికి కట్టింది అది తీసేసిన తర్వాత అది ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, ఏదైనా చెట్టుకి అయితే కట్టాలి. సో దర్శనం అయితే అయిపోయింది. చక్కగా ఎగ్జిట్ ఎటో చూసుకొని అటు వెళ్ళిపోతాను. బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే చాలా చక్కగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఇంకా మరి అక్కడ ఇదేనండి మనకి లోపల ఈ 3 దేవాలయాలు, మనకి శివ దేవాలయం ఒకటి ఉంది, అక్కడ ఒక చిన్న శ్రైన్ అయితే ఉంది. మరి అక్కడికైతే వెళ్తాను, అక్కడ ఏముందో తెలియదు. సో మనం పంజాబ్ దాడిని తట్టుకోవాలంటే చాలా కష్టమయ్యేలాగా ఉంది. ఇక్కడ మొత్తానికైతే ర్యాపిడో ఉంది, కానీ మనకు అవసరం లేదు, మనకు చాలా దగ్గరే దేవాలయాలు అన్నీ ఉన్నాయి. సో మనకి అటువైపు అయితే మనకి శివయ్య, ఇక్కడ సూర్యనారాయణజీ, చాలా చాలా బాగుంది. సో ఇది కూడా మనకి ఇక్కడ వేద వ్యాసు మహర్షి బచ్చే ఇక్కడ నా నీడలోనే కనిపిస్తుంది, కనిపించట్లేదు. బాగుంది. చుట్టూ అలా వెతుకుతుంటే చాలా చాలా శ్రైన్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా ఉందండి దేవాలయం మాత్రం. సో ఎగ్జిట్కి వచ్చేసరికి మనకి చాలా మందిర్స్ ఉన్నాయండి. నేను అటు సైడ్ నుండి వెళ్ళాను, కానీ ఇదిగోండి మనకి వినాయకుడు, అక్కడ కూడా ఇంకా చాలా శ్రైన్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. భైరవనాథ్, ఓం నమ శివాయ. ఇక్కడ చిన్న పాండ్ ఉండేది, కానీ పాండ్లో నీరైతే లేవు, కానీ బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఇంకా మళ్ళీ చుట్టుపక్కల చాలా దేవాలయం, అక్కడ కూడా ఒక దేవాలయం ఉన్నట్టుంది. సో ఇది మనకు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఇది దేవాలయం అనేది ఓపెన్లోనే ఉంటుంది. మనకి మంజిత్ నగర్ సింధు కాలనీ దగ్గర ఈ అద్భుతమైన దేవాలయం నిర్మించడం జరిగింది. ఇదిగోండి ఇదంతా హర హర మహాదేవ, సంతోష్ మాత, మనకి మొత్తం రకరకాల దేవాలయాలు అయితే ఇక్కడ సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీ తల్లి, త్రిశూలాలు. ఓం నమ శివాయ. బాగుంది దేవాలయం. మనము కాళీమాత దేవాలయం అనుకుని లోపలికి వచ్చాక ఇక్కడ నాకు చాలా దేవాలయాలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే మరి నాకు తెలియదు కదండి. ఇక్కడ శివాలయం, ఓం నమ శివాయ. ఇది మనకి దుర్గామాత, బ్యూటిఫుల్. సో ఊరికి నేను నేషనల్ మోనమెంట్ వెళ్ళలేదు, చాలా చాలా అర్ధనారీశ్వర, చాలా చాలా బాగుంది దేవాలయం. సో అక్కడ కూడా ఒక కాళీమాత ఉంది, ఆ కాళీమాత దగ్గర కూడా వెళ్తాను. చాలా అంటే చాలా చాలా అద్భుతంగా ఉందండి. నేను ఈ ఒక కాళీమాత, మనకి రాజరాజేశ్వరి తల్లి, ఇంకా హనుమాన్ దేవాలయం అనుకున్నాను, కానీ మనకి శివ దేవాలయం, దుర్గామాత దేవాలయం, వినాయకుడి దేవాలయం, మనకి భైరవనాథ్ దేవాలయం, గురూజీ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ ప్రాంగణం అంతా కూడా. సో డెఫినెట్లీ 100% రికమెండెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చక్కగా ప్రశాంతమైన వాతావరణంలో ఆ చక్కని దేవుడిని దర్శనం అయితే మీరు చేసుకోవచ్చు. సో చాలా అద్భుతమైన దేవాలయం అండి కాళీమాత మందిరం. నేనైతే చక్కగా చిన్నప్పుడు ఈ దేవాలయంకి అయితే నేను వచ్చాను, కాకపోతే అప్పుడు నాకు ఊహ తెలియదు. ఇప్పుడైతే ఊహ తెలిసిన తర్వాత అయితే ఇదే మొదటిసారి రావడం. బ్యూటిఫుల్.
సో చెకింగ్ అయితే గట్టిగానే ఉంది. మరి లోపల అయితే మనకి బ్లూటూత్ కానీ బ్యాగ్స్ కానీ అలౌడే, కానీ మరి ట్రైపాడ్స్ అయితే నాట్ అలౌడ్. సో మొత్తం మనకి పంజాబ్లో సింగిల్ ఇదేనండి మనకి విశేషాలు. సో ఆ ప్రాంతం అంతా తిరిగి చాలా అద్భుతమైన నిర్మాణం అండి. ఇదంతా మనకి కాళీమాత దేవాలయం అండి. మన పటియాలలో వెరీ ఫేమస్ టెంపుల్ విచ్ ఎగ్జిస్ట్ అయిన పటియాల ఏదైనా ఉంటే అది మనకి కాళీమాత దేవాలయం. ఇది మనకి మహారాజా భూపేందర్ సింగ్ 1936లో కట్టించడం అనేది జరిగింది. సో ఆ జ్యోతి ఉంది కదా, ఆ జ్యోతి ఉన్న ఆ విగ్రహం అనేది మనకి బెంగాల్లో మనకి పెద్ద కాళీమాత ఉంది, అక్కడ నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. చాలా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ చక్కగా ఈ దేవస్థానాన్ని దగ్గరికి వచ్చి చక్కగా తల్లి దర్శనం తీసుకొని మన మనసులోని కోరికలు కోరుకొని అవి నెరవేరితే చక్కగా ఆ మొక్కులైతే చెల్లించుకుంటుంటారు. చాలా బ్యూటిఫుల్ టెంపుల్. మనకి మొదట కాళీమాత, దాని తర్వాత రాజరాజేశ్వరి దేవి, తర్వాత హనుమాన్ దేవాలయం, చక్కగా మనకి శివయ్య దేవాలయం కూడా ఉంది. చిన్న శ్రైన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ప్రాంతంలో ఏమైనా ఉంటే చూపిస్తాను. ఫర్ నౌ స్టే ట్యూన్ ఫర్ అదర్ అప్డేట్స్. నేను దున్కి సాహిబ్ అని ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండి. బై, టేక్ కేర్.